ఓకే. కేఆర్ రావు గారు, అంటే కంపారిటివ్లీ బాలాకోట్ అనేది ఒక సింగిల్ టార్గెట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు, కానీ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ మల్టిపుల్గా 9 స్పాట్స్ 9 అటాక్స్ జరిగాయి. చాలా సీరియస్ డిఫెన్స్ ఆపరేషన్ జరిగింది. పాక్ ఎలాంటి దాడులకు తెగబడే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఏంటంటే కరెక్ట్ గా పాకిస్తాన్ వచ్చి జమ్మూని కొడతాడో లేదని నేను చెప్పలేము. కానీ ఏంటంటే ఫస్ట్లీ ఊరుకోరు. బోర్డర్ ఫైరింగ్ అయితే ఖచ్చితంగా ఇంటెన్సిఫై అంటే ఎక్కువ చేస్తారు బోర్డర్ ఫైరింగ్, రైట్? ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఏ టైప్ టార్గెట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారా అనేసి. మనం అనాలిసిస్ లో మనకి తెలుసు పాకిస్తాన్ ఎందుకు టార్గెట్స్ మనల్ని అనలైజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, పాకిస్తాన్కి దగ్గరలో ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఏ టైప్ ఎమ్యునిషన్ ఉంది, ఆ ఎమ్యునిషన్ తో ఎంత దూరం వరకు ఫైర్ చేయగలరు, మన దగ్గర ఆ మిసైల్స్ ఆపుతానికి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ డిఫెన్స్ మెజర్స్ ఉన్నాయి అని పాకిస్తాన్కి తెలుసు. సో పాకిస్తాన్ ఏంటి అది అనలైజ్ చేస్తాం మొదలు పెడద్ది. ఎక్కడ పఠాన్కోట్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ ఎక్కువ ఉందా లేదా శ్రీనగర్ దగ్గర ఎక్కువ ఉందా, ఈ అనాలిసిస్ వాళ్ళు చేస్తుంటారు, రైట్? కనుక మన ఎక్స్పెక్టెడ్ టార్గెట్స్ మనం కూడా అనలైజ్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అది క్లియర్ గా చెప్పడం సవ్యం కాదు, చెప్పలేను కూడా పూర్తిగా. ఎందుకంటే లేటెస్ట్ ప్రతిసారి ఎవాల్యుయేట్ చేసినప్పుడు టార్గెట్స్ మారుతుంటాయి. మేము ఉన్నప్పుడు కొన్ని టార్గెట్స్ ఉండొచ్చు, ఇంకా కొత్త టార్గెట్స్ ఉండొచ్చు, తర్వాత ఆ టార్గెట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మారుతుండొచ్చు. ఒకసారి ప్రయారిటీ 1 టార్గెట్స్ అనుకునే కొన్ని కారణాల వల్ల అక్కడ మెయింటెనెన్స్ లేదో, లేకపోతే రకరకాల కారణాలు ప్రయారిటీ 1 నుంచి ప్రయారిటీ 4కో 3కో వెళ్ళొచ్చు. కనుక ఈ టార్గెట్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ కంటిన్యూస్ ప్రాసెస్, సంవత్సరం అంతా ప్రతి రోజుకి మారుతుండొచ్చు, రైట్? కానీ ఇప్పుడు తిరిగి రిటాలియేట్ చేస్తాడు. కానీ రిటాలియేషన్కి ఏంటి, ఏ డిగ్రీలో, ప్రస్తుతం నా ఒపీనియన్లో మీరు అడిగితే ఏ ఒపీనియన్లో రిటాలియేట్ చేస్తాడని మీరు అడుగుతుంటే మటుకు ఫుల్ ఫ్లెడ్జ్ వార్లోకి చేసే స్థితిలో లేడు. ఒకటి పరిమిత వార్ కూడా చేసే స్థితిలో, ఎందుకంటే ఆల్రెడీ మనం అలర్ట్ అయి ఉన్నాం, మనందరూ రెడీగా కూర్చున్నాం. కనుక ఈ టైంలో వాళ్ళు ఇలాంటి దీర్ఘకాలమైన డ్యామేజ్ జరిగే పెద్ద ఎత్తున టార్గెట్స్ చూస్ చేసుకోలేరు. టెంపరీ ఏమైనా టార్గెట్స్ చూస్ చేసుకోరు. కానీ టార్గెట్ చూస్ చేసుకున్నా ఫైర్ చేయాలా లేదా, కరెక్టా కాదా అని ఎందుకు ఆలోచిస్తారంటే ఎస్కలేషన్ అన్నా, ఇందాక కూడా జరిగిన ఎస్కలేషన్ మెట్రిక్స్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ కూడా ఆలోచించాల్సింది ఎప్పుడు ఆలోచిస్తాడు, నేను ఇది పని చేస్తే భారతదేశం ఏం చేస్తుంది, ఇంకా తీవ్రంగా కొడదు కదా. కనుక కొడతం కన్నా ప్రపంచం అంతా గోల చేసి ఐక్యరాజ్య సమితిలోను, చైనా ఆల్రెడీ మెంబర్ కదా, పర్మనెంట్ మెంబర్, అలాంటి వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో గొడవ చేయొచ్చు. ఏమని, ఇది తప్పు, ఇది హర్షణ దగ్గర కాదు, ఇండియాకి మీరు ఇది చేయాలి, అది చేయాలి అని కూడా. డిప్లొమాటిక్ లెవెల్స్ నేను అనుకోవటం మధ్య ఒక గ్యాప్ లాగా రెండో స్ట్రైక్ ఆడ ఆలోచించే లోపల ఈ డిప్లొమాటిక్ ప్రెషర్స్ పెరుగుతాయి. అమెరికా కూడా అక్కడి నుంచి చెప్తుంది, ఎందుకని మీరు ఇప్పుడు చేశారంటే వచ్చే దేశమే మీకు నాశనం అయిపోతుంది అనేసి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. రష్యా ఇంటర్ఫియర్ అవ్వచ్చు అట్లీస్ట్ అడ్వైజ్ కింద పాకిస్తాన్కి. టర్కీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, టర్కీ కూడా చెప్పొచ్చు, ఆల్ రైట్ మనం ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధానికి వెళితే టర్కీ అంటే ఎవరెంత ఫ్రెండ్ అయినా, చైనా ఫ్రెండ్ ఉంది, టర్కీ ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ అంటే మటు ఊరికిస్తాడు, డబ్బులు ఏమి ఊరికి వస్తున్నాయి, తేడా వస్తున్నాయి, వాళ్ళకి కోట్లు అలా ఇస్తాడు. నేను యుద్ధం చేయాలి సార్, డబ్బు ఉంటే ఎవరిని ఇస్తాడా? అంటే చైనాకి కోపం ఉంది కదా. ఇప్పుడు కోపం ఉన్నా సరే నేను యుద్ధం చేయాలి, నాకు డబ్బు ఇవ్వండి అంటే సౌదీ అరేబియా, ఇప్పుడు అరబ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ ఉన్నాయి, ఎందుకు ఇస్తున్నారు? తినడానికి తిండి లేదు సార్, మాకు జీతాలు ఇస్తాను ఇది లేనటువంటి ఆల్రెడీ ఇంకొక 100 మిలియన్ తీసుకోని అని కటార్ ఇవ్వచ్చు, రకరకాల దేశాలు మిడిల్ ఈస్ట్ లో కంట్రీస్ ఉన్నాయి. చైనా కూడా ఏముంది, చైనా తెలివైనోడు. చైనా ఎన్నాళ్ళు ఏమంటున్నాడు, కారిడార్ కింద మీ కారిడార్ ఆ స్వలాభాలు చూసుకున్నాడు. ఏమిటి, గోదావరి పోర్ట్ కి ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే అరేబియన్ సీలోకి ఎంటర్ అవుతానికి. అందుకని పాకిస్తాన్ తన నీకు కూడా డెవలప్మెంట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి మోసం చేసి ఒక విధంగా ఆ కారిడార్ నేను కరాకరం హైవే నుంచి కింద వరకు తీసుకొస్తాను, మీకు చాలా డెవలప్మెంట్ ఉంటుందని. కానీ బలూచిస్తూ దాన్ని ఒప్పుకోవట్లేదు, మాకేం డెవలప్మెంట్ లేదు, ఊరికి మీరు రోడ్డు వేసుకుంటున్నారు, తీరా రోడ్డు వేసుకుంటున్నారు, ఎందుకు మా దగ్గర ఉన్న ఖనిజ సంపదలందరూ మీరు తీసుకుంటున్నారు, బలూచిస్తూ గొడవ చేస్తున్నారు, రివోల్ట్ అవుతున్నారు, రైట్? కనుక ఇవన్నీ ఆలోచిస్తే ఇమీడియట్ గా పాకిస్తాన్ మధ్యలో ఒక 3-4 days మేబీ ఎ వీక్ డిపెండింగ్ మన డిప్లొమాటిక్ ఛానల్స్ మనం ఎంత తీవ్రంగా ఈ సబ్జెక్ట్ ని మిగిలిన దేశాలతో చెప్తాం. ఏమని, పాకిస్తాన్ మీరు నచ్చ చెప్పండి, ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ ప్రతిఘటిస్తే
అప్పుడు మేము చేసే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు చూసింది ఏంటి, శాంపుల్ ఒక మోతాదు చూపించాం. అందుకే ఏమన్నారు, ఆప్ సింధూర్ phase 1. ఫేజ్ 1. ఇంకేమైనా గొడవ చేస్తే phase 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎస్కలేట్ అవ్వచ్చు. పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ నష్టాలు జరుగుతాయి. ఈ విధంగా ప్రపంచం యొక్క ఒపీనియన్ గ్యాదరింగ్, ఒపీనియన్ డిప్లొమాటిక్ ఛానల్స్ లో ముందు జరుగుతుంది ఈ మధ్యన. ఆ తర్వాత పాకిస్తాన్ ఆలోచించాల్సి ఉంటుంది, ఆల్ రైట్ నేను ఎంతవరకు వెళ్ళగలను. ఎందుకంటే అది క్లియర్ గా తెలుసు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధానికి వస్తే పాకిస్తాన్ ఒక 5 భాగాల మీద విభజన అయిపోవటం తథ్యం. ఈ బలుచిస్, పఖ్తూన్స్ వీళ్ళందరూ వెయిట్ చేసి చూస్తున్నారు, రైట్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సొంత దేశంలో చక్కబెట్టుకోలేరు, కానీ మా దగ్గర న్యూక్లియర్స్ ఉన్నాయి, అణుబాంబులు దాడికి పాల్పడే అవకాశం ఉంటుందని అణు ప్రయోగం కూడా ఇంటిమేట్ చేసి మరీ చేసింది. దీన్ని బట్టి ఏం చూడాలంటారు? అంటే పాకిస్తాన్ చేతిలో పిచ్చోడి చేతిలో రాయన్నట్టుగానే ఉంది. ఈ పొజిషన్లో అసలు యుద్ధంకి ఒకవేళ కవింపు చర్యలకు దిగినా భారత్ ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉందంటారా? అణుబాంబు సంగతి నేను ఇందాక చెప్పాను, పవర్ ఉంది దగ్గర, లేవని కాదు. కానీ అవి ఏంటంటే భయపెడటానికే కానీ అణుబాంబు, ఎందుకంటే అవి ఒకసారి వాడితే రైట్ డిటరెంట్. ప్రపంచంలో నేను సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, హీరోషిమా నాగాసాకి తర్వాత ఇంతవరకు ఏ యుద్ధంలోని ఎవరు దాన్ని వాడలేదు. ఎందుకంటే ఒకసారి దాన్ని వాడితే ఒక మనం బ్రహ్మాస్త్రం వేసుకుంటే దానికి ఇంక తిరుగులేదు అన్నట్టుగా అలాంటి అస్త్రం అది. అలాంటి వస్త్రం వాడితే మిగిలిన వాళ్ళ దగ్గర కూడా బ్రహ్మాస్త్రం ఉన్నాయి కదా, దాంతో పాటు ఏమవుతుంది, నష్టం ఎక్కువ. ఇప్పుడు అణుబాంబు వాడాలనుకున్నా సరే ఆలోచించాల్సిందే ఉంది. నేను వాడానంటే ఇండియా ఊరుకోదు కదా. ఇండియా దానికి తగ్గక విపరీతంగా చేస్తుంది. ఆల్రెడీ మనం డిక్టేట్ చేసాం. ఏమన్నా ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఈ దేశాన్ని రూపు మాపలేకుండా, ఎందుకంటే మన దగ్గర ఉన్న సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అణుబాంబులు మన దగ్గర కూడా ఉన్నాయి. త్రూ ఎయిర్ ఫోర్స్ ఫైర్ చేయొచ్చు, త్రూ గ్రౌండ్ నుంచి ఫైర్ చేసుకోవచ్చు, మనం నేవీ నుంచి ట్రాయడ్ అంటే 3 రకాలుగా కనుక రిటాలియేట్ చేస్తామని తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజానికానికి అందరికీ మోసపుచ్చడానికి మన అణుబాంబు ఉంది, మనం వాడేస్తాం. అణుబాంబు వాడతాం అంటే అంత ఈజీ కాదు, ఊరికి ఏదో నోటితో అంటమే కానీ. కనుక అణుబాంబు బేసికలీ ఏంటంటే ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తుంది ఆ దేశానికి, మన దగ్గర ఈ పవర్ ఉంది మేము వాడతాం అన్న భయపెడతానికి బేసికల్లీ అదొక ఇది కింద వాడతాం. కానీ ఆల్ రైట్, ఇంతవరకు ఇప్పుడు రష్యా దగ్గర బోల్డ్ అని అణుయుధాలు, అణుబాంబులు ఉన్నాయి. వాడింది ఉక్రెయిన్ మీద వాళ్ళే. ఇజ్రాయెల్ హమస్ జరుగుతున్నాయి, హౌతీస్ జరుగుతుంది, ఎక్కడన్నా వాడారా? వాడలేదు. పోనీ పెద్ద బాంబులు కాకపోయినా టాక్టికల్ గా చిన్న సైజు కూడా వాడచ్చు, లెస్ బిలో 1 ton అలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలాంటి ఏమైనా వాడారా? వాడలేదు. కనుక మనం అనుకున్నంత తేలిగ్గా ఊరికే మూగుతుంటాడు. మీరు అన్నారు కదా పిచ్చుకుక్క, కరెక్ట్ గా చెప్పారు, పిచ్చుకుక్క అలా అరుస్తుంటాం, మురుగుతుంటుంది, అలాగే మురుగుతున్నాడు. అణుబాంబులోనే అది చేస్తా ఇచ్చేస్తా. కానీ ఆడు అనుకున్నంత ఈజీగా అణుబాంబులు వాడేస్తానికి, అదిగాక దానికి ఒక థ్రెషోల్డ్ అంటూ ఉంటుంది. అణుబాంబులు జనరల్ ఎప్పుడు వాడతారు? దేశం పూర్తిగా అయిపోయింది, ఇంకా దేశం నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది, డెస్పరేట్, లాస్ట్ చచ్చిపోయే ముందు ఆఖరికి లాస్ట్ స్ట్రా అంటామే, ఇంకా దేశం కంప్లీట్ నాశనం అయిపోతుంది అనుకున్న తరుణంలో ఛాన్సెస్ వాడతాం అన్నట్టుగా బెదిరిస్తాం. కానీ తెలిసిన పాస్ట్ హిస్టరీ చూసుకుంటే అంత ఈజీగా వాడగలిగే సత్తా ఎవరికి లేదు. అమెరికా వాడలేదు, రష్యా వాడలేదు, పాకిస్తాన్ అంతే. అంటే కంపారిటివ్లీ అమెరికా, రష్యా కంటే పాకిస్తాన్ నియమ నిబంధనలు లేని దేశం. అలాంటి అణు ఒప్పందాలు, నియమ నిబంధనలు ఒకవేళ ఉల్లంఘించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది నా ప్రశ్న. అలా ఉంటే ఎలా ఉంటుంది? నేను ఒప్పుకుంటాను, నియమ నిబంధనలు పాటించేవాడు కాదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ నియమ నిబంధనలు పాటించకపోయినా దాని ఎఫెక్ట్స్ తెలుసు కదా. ఎంత ఇర్రేషనల్ గా ఉన్నా సరే పాకిస్తాన్కి తెలిసింది ఏంటి? వాళ్ళకి తెలియదు కదా. ప్రతి జనరల్కి తెలుసు, ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, సగం మంది డిప్లొమాట్స్ కి తెలుసు, ఆర్మీ అందరికీ తెలుసు. అణుబాంబు వాడితే దానికి రియాక్షన్ ఇండియా నుంచి చాలా తీవ్రంగా ఉంటుంది అనేసి. ఇండియా నుంచి ఎంత తీవ్రంగా ఉంటుందంటే పాకిస్తాన్ దేశమే అసలు రూపుమాపకండి. ఆఫ్టర్ ఆల్ ద సైజ్ చూసుకుంటే ఎంత, తర్వాత పాకిస్తాన్ డెప్త్ ఎంత ఉంది. అందుకే అంటాడు కదా, మనం ఒకవేళ లాహోర్, ఇస్లామాబాద్ ఇవన్నీ కొట్టాలనుకుంటే రైట్, అవి మనకి చాలా దగ్గరలో ఉన్నాయి, మన పెద్ద సిటీస్ చాలా దూరంలో ఉన్నాయి. కనుక పాకిస్తాన్కి ఈ సంగతి తెలుసు ఖచ్చితంగా. అణుబాంబు వాడితే వాళ్ళు నాశనం అయిపోతారన్న సంగతి తెలుసు. కాకపోతే మరి నాయిస్ చేయాలి, బయట కూర్చోలేడు కదా. బాబు నన్ను కొట్టొద్దు, నేను నా దగ్గర ఏమీ లేదు, నన్ను క్షమించండి
అనే స్థితిలో చెప్పలేడు. ఎందుకంటే దేశంలో టెర్రరిజాన్ని ఖచ్చితంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే టెర్రరిజం ఇస్ ఈజియర్ ఆప్షన్. టెర్రరిజం చేసుకుంటే ఏమిటి మెయిన్ అడ్వాంటేజ్? ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినా టెర్రరిజం చేయొచ్చు. టెర్రరిజానికి కావాల్సిన యుద్ధానికి ఏంటంటే బోల్డ్ కోట్లు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎఫర్ట్, ఎక్విప్మెంట్ కావాలి, అమ్యునిషన్ కావాలి, కమ్యూనికేషన్స్ కావాలి, వాళ్ళు 2 నెలలు ఒకళ్ళు పడితే 2 నెలలకు సరిపోయే ఫుడ్ సప్లైస్ కావాలి, వాళ్ళకి కావాల్సిన క్లోదింగ్ కావాలి, వేరెంటేరు ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అదే టెర్రరిజం అయితే ఏముంది? ఒక 10 మందో 10 మందిని, ఒక 200 మందిని ట్రైన్ చేసి 10 కింద ఈజీగా పంపించేయచ్చు. చైనా బేసికలీ వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తుంది? ఇట్స్ ఎ వెరీ ఈజీ ఆప్షన్. ఆర్థికంగా ఎక్స్పెండిచర్ తక్కువ, ఎఫెక్ట్ ఎక్కువ. ఎందుకంటే ఎఫెక్ట్ ఏమిటి? సైకలాజికల్ గా ఏంటి? దెబ్బతీస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు పెహల్గాం కొట్టేయడానికి మనకు ఎంత బాధ అనిపించింది. 26 మంది చనిపోయినప్పుడు, రైట్? కానీ ఆడు స్పెండ్ చేసింది అందులో 26 మంది చంపుతానికి ఏం చేశాడు? ఒక 4, 5, 6 టెర్రరిస్ట్ ట్రైన్ చేశాడు, ఒక 4-5 గన్స్ ఇచ్చేశాడు, కొంత ఎమ్యునిషన్ ఇచ్చాడు, 1-2 రేడియో సెట్లు ఇచ్చుంటాడు. తర్వాత కరెన్సీ నోట్లు దొంగతనంగా ప్రింట్ చేస్తుంటారు మన కరెన్సీ, కొంత దొంగతనం కరెన్సీ ఇచ్చుంటాడు. వాళ్ళ సపోర్ట్ చేసే జేఎన్కేలో కొంతమంది వాళ్ళతో కమ్యూనికేట్ చేసి అక్కడ వెళ్ళి పడుకున్నారండి. ఆఫ్టర్ ఆల్ అక్కడికి ఎలా రాగలిగారు అంత లోపలికి? పెహల్గాంలో ఆల్రెడీ ముందు వచ్చి ఎక్కడో దాక్కున్నారు. దాక్కున్న తర్వాత నెమ్మదిగా ఇంటెలిజెన్స్ తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఆల్ రైట్, ఇక్కడ వస్తున్నారు, ఈ హోటల్లో దిగారు ఇంతమంది, ఈ పైకి వస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చేరింది. ఆ ఇన్ఫర్మేషన్ చేరిన తర్వాత వాళ్ళు వెళ్ళి అడవిలో దాక్కున్నారు. అడవి నుంచి వచ్చేసి దానికి తోడేంటి వీళ్ళకి అనుమానం లేకుండా మనం ఏం చేయాలనేసి ఆర్మీ వాళ్ళు డ్రెస్లు వేసుకున్నారు. ఆర్మీ వాళ్ళు డ్రెస్లు ఎక్కడి నుంచి చేసుకున్నారా? మన ఆర్మీ వాళ్ళ డ్రెస్సులు ఇక్కడ లోకల్ సపోర్ట్ ఖచ్చితంగా ఇచ్చుంటారు. కోర్స్ పాకిస్తాన్ నుంచి కూడా తెచ్చుకుని ఉండొచ్చు. కానీ అన్ని గన్సే తెచ్చుకుంటారా? రకరకాల ఎమ్యునిషన్ తెచ్చుకుంటారా? ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ తో జరగడం జరిగింది. కానీ ఇందాక చెప్పినట్టుగా నేను టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ ఎ వెరీ ఈజీ ఆప్షన్, లో కాస్ట్ ఆప్షన్. ఫుల్ ఫ్లెడ్ వార్ చేయడం కన్నా టెర్రరిజం ఎప్పుడైనా సరే అనుకున్న టార్గెట్స్ కొన్ని ఈజీగా కొట్టడం జరుగుతుంది, సైకలాజికలీ దెబ్బతీయడం జరుగుతుంది. అందుకని టెర్రరిజం మాత్రం ఖచ్చితంగా